ఇద్దరు బాటమ్ 2 లో ఉన్నారు. ఒకళ్ళు గ్యారంటీగా వెళ్ళిపోతున్నారు. పవరస్త్రాకున్న పవర్ ఉపయోగించి ఒకళ్ళని సేవ్ చేసే అవకాశం కూడా ఉంది. నువ్వు చాలా మ్యాజిక్లు చేస్తావు కదా, ఏదో ఒక మ్యాజిక్ చేసి మీ పాపాని బ్రతికించరా. అయితే పవరస్త్ర వాడచ్చా లేదా అన్నది ఇమాన్యుయల్ డిసిషన్. చెప్పు, ఆ పవరస్త్ర వాడుతున్నావా లేదా? పవరస్త్ర వాడుతున్నావా లేదా? సార్ యూజ్ చేస్తాను సార్. వాడుతుంటే ఎవరి కోసం వాడుతున్నావు? ఈ 6 వీక్స్ గేమ్స్ చూసుకుంటే నాకు తెలిసి రాము స్ట్రైట్ ఫార్వర్డ్ ఉన్నాడు సార్. ఇప్పుడు అయన్నొద్దు, పాయింట్కి రా. రాము ఒకవేళ బాండింగ్స్ ఉన్నా కూడా అవి లెక్క చేయకుండా నామినేషన్స్ లో కానీ ఏ విషయంలోనైనా పాయింట్ టు పాయింట్ మాట్లాడాడు. మీ సేటు నీ వల్లే చచ్చిపోయాడు తెలుసా? దగ్గర నుంచి బట్ ఫస్ట్ 2 వీక్స్ చూసిన భరణి అన్న నేను మళ్ళీ తర్వాత చూడలేదు. బికాస్ ఆఫ్ బాండింగ్స్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి. సో నాకు రాముని సేవ్ చేయాలని సార్. గురువు గారు అంటే నాకు హరి హరి గుండెల మీద తన్నేవరా. నేను దీనికోసం వెయిట్ చేస్తున్నాను. హర్ని అండ్ రాము, మీ ఎదురుగా ఉన్న క్రాకర్స్ ని వెలిగించాలి. ఎక్కడికో పోతున్నాడు. పోయామోసం ఒక మాట చెప్పి వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నాడు. ఎందుకు చేసాడు కనుక్కుందాం. ఏంటి ఇప్పుడు అసలు ఎవరితో మొదలు పెడతావు? I'll start with Emmanuel, sir. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. లైక్ చేయడానికి ట్రై చేయండి. 1500 లైక్స్ ఈజీగా అయిపోతాయి. సిగ్గు లేకుండా అడుగుతున్నాను, దయచేసి కమాన్ కొట్టు, లైక్ కొట్టు మామ, లైక్ కొట్టు, కొట్టడమ్మ, కొట్టు 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 కొట్టు. ఇంతకాడికి వచ్చేపోయే నలుగురు దగ్గర ఒంటెలు తాగిన బెటర్ కదరా. షేర్ చేసుకోవచ్చు టీంతో. మాధురి అక్కడ వచ్చి కూర్చుని నువ్వు కంప్లీట్ చేయి. ఏంటే కౌంటర్ ఇస్తున్నావు? నేనా దున్నపోతుల తిని స్టెప్ రైట్ ఒకటి, లెఫ్ట్ ఒకటి. ఈ నిదానస్తుడు ఇతను అసలు ఏమి, నాకు ఒక టోటల్ చెప్పాలంటే ఇతను మాత్రం అసలు నాకు వద్దు సార్. అంటే చేతితో కొట్టు ఒకసారి. మొన్న నేను నిన్న ఇది, ఈ రోజు అది, ఇప్పుడే స్టోరీ చెప్తాం. ఏదో చెప్పేయండి. ఏదో ఒకటి ఎందుకండి ఉన్నది చెప్తాం. చూడు, యాక్చువల్లీ నువ్వు వేరు, తను వేరు. అదిగో అది కుంకుమ సార్. 1 మారువా, నువ్వు మారువరా. మీకు ఈ హౌస్ లో బిట్టర్ మూమెంట్ ఇచ్చిన వాళ్ళకి ఆ బిట్టర్ లడ్డూ పెట్టి రారా బట్టురా, నీ గురించి మాట్లాడుకుంటున్నా. వాళ్ళలో కావాలనుకున్న మార్పు మీరు చెప్పాలి. నువ్వేదో పెద్ద ప్రశ్న అడుగుతావు అనుకున్నాను. చచ్చిపోతావురా. ఆవిడ టోన్ అలా ఉంటుందని చెప్పి ఎక్కువ గట్టిగా మాట్లాడేసి, లేదంటే కొంచెం వెటకారంగా ఎక్కువ మాట్లాడతారు. అలా చెప్పాడన్నా. ఆయనకి ఈ మధ్యన పిచ్చ బాగా ముదిరిపోయినట్టుందన్నా. అనవసరంగా ఎదవనైపోయానన్నా. మరి అదే రాకముందు ఈ సీజన్ తగ్గేదేలే. వన్స్ వైల్డ్ కార్డ్స్ వచ్చాక అస్సలు తగ్గేదేలే. అన్న అని పిలవాలని కూతురు, అన్నయ్య అని పిలవాలని చెల్లి, అని పిలవాలని అల్లుడు ఇంకా అల్లాడిపోతున్నారా బాబు. సంక్రాంతికి రాబోయే ఫ్యామిలీ సినిమాలు ఉన్నాయి కదా, వాళ్ళు కూడా ఆలోచనలో పడ్డారు. ఎంతకంటే ఫ్యామిలీ డ్రామా మేము తీయగలమా? జాగ్రత్త. మీరేంటంటే మీ స్ట్రెంగ్త్ ని, మీ ఫైర్ ని కొంచెం సరైన మార్గంలో వాడితే మీరు మంచి ఇంపాక్ట్ ప్లేయర్ అవుతారు ఈ హౌస్ లో. ఏంటయ్యా, ఎందుకంత ఎమోషనల్?
ముందు నీ జర్నీ ఉంది, జర్నీ చూడాలి. చూద్దాం సార్. డీప్గా ఏళ్లకు లవ్ యూ. ఐఎమ్ సారీ అన్న. ఏ నో సార్, నో సారీస్. నా వల్ల కాదు, ఇక నా వల్ల కాదు. నీకు ఒకటే చెప్తాను నేను, డోంట్ డిపెండ్ ఆన్ ఎనీవన్, ఎస్పెషల్లీ డోంట్ ట్రస్ట్ ఎనీవన్. దేవుడు మనల్ని వార్ జోన్ లో పడేశాడు. బి అలర్ట్, ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్. వన్ మినిట్ ఆశీర్వదించండి మావయ్య.